Dear students, intermediate second year mathematics 2Aలో ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 2 మార్క్స్ అండ్ 1 4 మార్క్స్ టోటల్ 8 మార్క్స్ వస్తాయి. సో అందులో ఎక్కువగా రిపీట్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఏంటివి? ఓకే, సో అందరి కేటగిరీస్ అంటే బిలో యావరేజ్, ఎబో యావరేజ్ అందరికీ ఉపయోగపడేలా ఎక్కువ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటివి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో ఓన్లీ 2 మార్క్స్వి ఎక్కువగా ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కదా, వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకోండి, మ్యాక్సిమం అవే కవర్ అవుతున్నాయి, ఆ టైప్సే రిపీట్ అవుతున్నాయి. అంటే ఒకవేళ బాగా ప్రాక్టీస్ చేసినా అని ఇట్లాంటివి ఏ క్వశ్చన్స్ వచ్చినా మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో అవి చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి A+IB ఫార్మ్స్. ఏదైనా కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేసి వాటిని ప్రోడక్ట్లో కానీ నెక్స్ట్ ఫ్రాక్షన్లో కానీ ఇచ్చేసి A+IB ఫామ్కి కాంప్లెక్స్ నెంబర్ ఫామ్కి మార్చడం, దట్ ఈస్ వన్ ప్యాటర్న్. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ గివెన్ కాంప్లెక్స్ నెంబర్, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ కాంప్లెక్స్ నెంబర్, పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ పైన కొన్ని క్వశ్చన్స్. ఓకే, సో వీటిని డిఫరెంట్గా అడుగుతున్నాడు. మ్యాక్సిమం మీరు కనుక ఈ వీడియో బాగా ప్రాక్టీస్ చేస్తే ఎట్లాంటి క్వశ్చన్ అయినా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాంటివి ఇచ్చినా కానీ ఖచ్చితంగా చేయగలరని నమ్మకం కలుగుతుంది మీకు. ఓకేనా? సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడిగారండి. ఏంటంటే Z1 ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, దట్ ఈస్ 2, -1 ఈజ్ నథింగ్ బట్ 2 + మైనస్. మనం A, B అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంటే దాన్ని ఎలా రాస్తామండి? A+IB కదా. సో ఇక్కడ 2, -1 is one complex number and 6, 3 is another complex number. Just find the difference between those two. Z1 - Z2 find out. సబ్ట్రాక్షన్ అంతే, సబ్ట్రాక్ట్ చేయడం. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇది 2 మార్క్స్కి అడిగాడు. సో జస్ట్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ అని రాయండి. గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్. వాట్ ఆర్ ది గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్? ఇలా నీట్గా రాయడం కూడా. ఓకే, సో అగ్లీగా రాస్తుంటారు. స్టార్ట్ చేయడం అగ్లీగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ పేపర్స్ చాలా వాల్యుయేషన్ చేశాం కదా, చూసి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నీట్గా అందులో ఉన్న డేటాని ప్రజెంట్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, సో గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2, -1. దట్ కెన్ బి రిటన్ యాజ్ 2 + -1i. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ Z2? 6, 3. That is nothing but 6 + 3i. Now we have to find Z1 - Z2. So first 2 plus into minus I minus 6 + 3i. First write first complex number, that is 2 - I. Okay, 2 - I. Next minus second complex number is 6 + 3i. ఓకే, సో వైల్ సబ్ట్రాక్టింగ్ మనకు తెలుసు కదా, సైన్ చేంజ్ అవుతుంది. 2 - I యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. -6 -3i -3i. ఓకే, నౌ రియల్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి, ఇమాజినరీ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. 2 - 6 హౌ మచ్? -4. ఓకే, -I -3i, ఇమాజినరీ పార్ట్స్ వాటిని కూడా చేయండి. -1i -3i అంటే రెండింటికి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? యాడ్ చేసి నెగిటివ్ సింబల్ పెట్టాలి. సో -4i అవుతుంది. సో -I -3i బికమ్ -4i. సో దేర్ ఫోర్ ఫైనల్ దిస్ ఈజ్ Z1 - Z2. కంక్లూజన్ రాయండి. సో Z1 - Z2 ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్లు రాస్తే ఏమవుతుంది? -4, -4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సింపుల్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ write 2 - 3i of 3 + 4i. 1 minute. ఓకే, సో ఇక్కడ బోర్డు క్లీన్ చేయడం కోసం ఆగాను. write 2 - 3i of 3 + 4i in the form of A+IB. ఓకే, ఏం లేదు, దిస్ ఈజ్ వన్ కాంప్లెక్స్ నెంబర్, దిస్ ఈజ్ అనదర్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ మనం ఏం చేసాం? సబ్ట్రాక్ట్ చేసాం కదా, ఇక్కడ జస్ట్ మల్టిప్లై చేయడం అంతే, చేసి కాంప్లెక్స్ నెంబర్ ఫార్మాట్లో రాయడం. సింపుల్ అండి. ఓకే, సో సొల్యూషన్ ఇచ్చిన క్వశ్చన్ రాయండి. 2 - 3i into 3 + 4i. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు
మీకు టర్మ్ బై టర్మ్ మల్టిప్లై చేయడం తెలుసు కదా. సో 2ని 3తో, నెక్స్ట్ 2ని 4iతో, నెక్స్ట్ -3iని 3తో, -3iని 4iతో మల్టిప్లై చేయడం అంతే. సో ఫస్ట్ 2 into 3, ఓకే, నెక్స్ట్ 2 into 4i, ఓకే, నెక్స్ట్ ప్లస్ ఈ రెండింటిని -3i into 3, నెక్స్ట్ మైనస్ ఆఫ్ 3i into 4i, ఓకే. సో 2 into 3, 2 into 4i, నెక్స్ట్ -3i into 3, -3i into 4i. ఇట్లా టర్మ్ బై టర్మ్ మల్టిప్లై చేయడం మీరు 8th స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటున్నారు. రెండు బైనామియల్స్ని ఎలా మల్టిప్లై చేయాలి అంతా మీరు నేర్చుకున్నారు. సేమ్ అదే ప్యాటర్న్ మల్టిప్లై చేయడం, ఓకే. దీనికి 1 మార్క్ ఇలా మల్టిప్లై చేసినందుకు. నెక్స్ట్ సింప్లిఫై చేసినందుకు 1 మార్క్, ఓకే. సో 2 3s are 6, 2 4s are 8i, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3s are 9i, okay, minus 3 4s are 12i square, okay. We know that I square is equal to what? -1. In complex numbers I square is equal to -1 kada, okay. 6 8i minus 9i, 8i minus 9i how much? -i, minus 12 into I square అంటే -1. So minus into minus plus 12, 6 minus i plus 12. So 12 plus 6 how much? 18 minus i. So therefore conclusion రాయండి ఏంటి? 2 minus 3i of 3 plus 4i is equal to 18 minus i అని రాసి ఇలా బాక్స్ కొట్టిరనుకో ఫుల్ మార్క్స్ 2కి 2 ఈజీగా పడిపోతాయి. సో ఇట్లా ఇంప్రెషన్ మన నీట్గా ఇలా రాయడం వల్ల ఎవరైతే ఎవాల్యుయేటర్ మనకు తెలియదు కదా, ఓకే. సో మనకి పేపర్ ఎవాల్యుయేషన్ చేసే సార్కి కానీ మేడంకి కానీ మన పేపర్ పైన మంచి ఒపీనియన్ కలిగి ఇంకొక 2 మార్కులు ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చిన దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయాలి, ఓకే, రైట్. ఇక్కడ స్మాల్ కరెక్షన్, మనల్ని a+ib ఫార్మాట్లో రాయమన్నాడు కదా, దీన్ని ఎలా రాయొచ్చు అంటే a అంటే 18 ప్లస్ i, b అంటే -1, i into -1 కదా, i into -1. సో ఈ ఫార్మేట్లో రాయమన్నాడు కాబట్టి ఆ ఫార్మేట్లో రాస్తే బాగుంటుంది. సో 18 ప్లస్ i ఆఫ్ -1, ఓకే. సో a ప్లస్ i b, దట్ ఈస్ ద ఫార్మాట్. Next, write 1 plus 2i whole cube in the form of a plus ib, okay. a plus ib ఫామ్లో రాయడం పైన క్వశ్చన్స్ ఇంకా చూస్తున్నాం మనం. సో ఇక్కడ 1 plus 2i whole cube కనుక చూసినట్లయితే ఏ ఫామ్లో ఉంది? a plus b whole cube ఫార్మాట్లో ఉంది కదా, ఓకే. సో ఫస్ట్ a plus b whole cube ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. ఏంటది? a cube ప్లస్ 3a square b plus 3ab square plus b cube. So this is the formula of a plus b whole cube, okay. So here a is 1, b is 2i, just replace in the formula, okay. So a cube ante 1 cube plus 3 of a square 1 square into b ante enti ikkada 2i plus 3ab square 3 of 1 b square అంటే ఏంటి? 2i whole square ప్లస్ అగైన్ b cube అంటే 2i whole cube. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే వీ షుడ్ నో a plus b whole cube ఫార్ములా, ఓకే. అది తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. లేదా దీన్ని 3 times మల్టిప్లై చేయాలి, 1 plus 2i into 1 plus 2i into 1 plus 2i, దట్ ఈస్ అనదర్ మెథడ్, ఓకే. నౌ 1 cube means 1 into 1 into 1 1 plus 1 square 1 into 1 1 into 3 to the 6i, okay, plus 3 into 2i square అంటే ఏంటండి? 4i square, 2 square 4 into i square. Next 2 cube 8 into i cube, okay. సో మనకు తెలుసు i square value -1, i cube value -i. We know these values, okay. Now 1 plus 6i plus 3 4s are 12 into i square అంటే -1, 8 into i cube అంటే -i, okay.
ప్లస్ ఇంటూ మైనస్ -12 ప్లస్ 1 -11 ప్లస్ ఇంటూ మైనస్ -8i plus 6i minus 2i. So this is of the form -11 plus -2 of I. So therefore 1 plus 2i whole cube is equal to a plus ib format lo రాయమన్నాడు కదా -11a plus ib అంటే -2. So this is the format of a plus ib. Okay, right, simple, just a plus b whole cube ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఓకే, సో దీని విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం కూడా ఇట్లాంటిదే. 4 + 3i న్యూమరేటర్లో ఉంది, 2 + 3i/4 - 3i. సో కన్వర్ట్ ఇట్ ఇంటూ a plus ib ఫార్మాట్. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ డినామినేటర్ని సింప్లిఫై చేద్దాం. 4 + 3i/2 × 4 8 ప్లస్ 2 × -3i -6i, నెక్స్ట్ 3i × 4 12i. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ -3 3 9i². ఓకే, కింద టర్మ్ బై టర్మ్ మల్టిప్లికేషన్ 2 4 8 2 × -3i -6i 3i × 4 12i 3i × -3i -9i². నెక్స్ట్ 4 + 3i/i² అంటే ఏంటిదండి -1 కదా. సో ఇక్కడ 8 -6i + 12i 6i అవుతుంది. 12i -6i + 6i. ఇక్కడ -9 × i² అంటే ఏమని చెప్పాను -1 కదా. i² అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ +9. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 + 3i/8 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ +9 9 + 8 17 + 6i. ఓకే, నౌ ఇంకా a plus ib ఫార్మాట్కి రాలేదు, పైన ఉంది కింద ఉంది. సో మనం ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, కాంప్లెక్స్ కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. సో 17 + కాంజుగేట్ ఆఫ్ 17 + 6i ఈజ్ 17 - 6i. సో డినామినేటర్లో ఏదైతే ఉంటుందో దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఏమవుతుంది చెప్పండి, 4 + 3i/17 + 6i. దీన్ని 17 - 6iతో మల్టిప్లై చేయాలి, 17 - 6iతో డివైడ్ చేయాలి, లేదా 17 - 6iతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఓకే, నౌ సేమ్ 4 × 17 17 4 68 4 × -6 -24i 3i × 17 51i ప్లస్ ఇంటూ మైనస్ 3 6 18 i × i² బై this is of the form a plus ib into a minus ib. We have a formula that is a plus ib into a minus ib is equal to a square plus b square. డైరెక్ట్ ఫార్ములా. మనకు జనరల్గా ఆల్జిబ్రాలో ఎలా ఉంటుంది, a plus b into a minus b is equal to a square minus b square కదా. ఇక్కడ అలా కాదు, ఇక్కడ i ఉంది కదా, i² ఏమవుతుంది -1 అవుతుంది. యాక్చువల్గా a² - i² b², i² బికమ్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి a² + b² అవుతుంది. సో ఇక్కడ a plus b into a minus b. a అంటే ఏంటి 17² ప్లస్ b² ప్లస్ b² అంటే ఏంటి 6². ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ i² అంటే -1 68 -24 + 51 how much 7 4 - 2 2 27i plus 27i -24 + 51 అంటే +27i. సో -8 × -1 i² అంటే -1 17² 289 6² 36. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో +18 అంటే ఏమవుతుంది 8 + 8 16 2 8 86 ప్లస్ 27i బై 6 + 9 15 12 3. సో దీన్ని స్ప్లిట్ చేస్తే therefore 4 + 3i by క్వశ్చన్ 2 + 3i of 4 - 3i ఈజ్ ఈక్వల్ టు స్ప్లిట్ చేస్తే ఏమవుతుందండి 86/325
plus I times 27 by 325. So which is of the form a plus ib. స్ప్లిట్ చేశాను అంతే, మళ్ళీ ఎల్సిఎం చేస్తే ఇదే వచ్చేస్తుంది. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి ఇందులో. ఇప్పుడు ఇందాకటితో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంటే ఇది డిఫికల్ట్ ఏం కాదు, మంచిగా పిల్లలకి. డినామినేటర్ మల్టిప్లై చేసి కాంజుగేట్తో న్యూమరేటర్ డినామినేటర్ని మళ్ళీ మల్టిప్లై చేయడం, దెన్ సింప్లిఫికేషన్. ఓకే, సో ఇవి ఏ ప్లస్ ఐబీ పైన. నెక్స్ట్ కాంజుగేట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, సింప్లిఫై 5i by 7 plus i. దీన్ని కూడా ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్కు కన్వర్ట్ చేయడం. సో ఏమవుతుంది చెప్పండి, 5i by 7 plus i విచ్ ఈజ్ ఈక్వల్ టు 5i by 7 plus i. సో ఏం చేయాలి, డినామినేటర్ యొక్క కాంజుగేట్, డినామినేటర్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, దాని కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లో లేదు కాబట్టి. ఓకే, సో 7 plus iకి కాంజుగేట్ 7 minus i, 7 minus i to multiply divide. Now 5iతో ఈ రెండింటిని మల్టిప్లై అయ్యింది. 5i into 7, 5 7s 35i. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5i into i, 5i square. ఓకే, నెక్స్ట్ ఇదేంటండి, ఏ ప్లస్ ఐబీ, ఇందాక నేను రాశాను కదా, ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో హియర్ ఏ మీన్స్ 7, 7 square ప్లస్ బీ స్క్వేర్, ఐబీ అంటే బీ ప్లేస్లో ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో 1 square, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 7 square ప్లస్ 1 square. ఓకే, నౌ 35i minus 5 into I square value how much? Minus 1. 7 square 49 plus 1. So 35 minus into minus plus 5 common తీస్తే, so 5 taking as common in numerator. So after taking 5 we will get 7i plus 1, minus into minus plus 1 వస్తుంది by 450. So 5 tens. The answer is 1 by 10 plus 7 by 10 I. Okay, so this is of the form a plus ib, 1 by 10 plus 7 by 10 I. ఓకే, లేదా సింప్లీ మనకి ఏ ప్లస్ ఐబీ అనలేదు, సింప్లిఫై చేయమన్నాడు కాబట్టి ఇలా కూడా పెట్టేసేయచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఫైండ్ ది రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ ఏ మైనస్ ఐబీ బై ఏ ప్లస్ ఐబీ. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాయాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఏ ప్లస్ ఐబీ ఫామ్. హియర్ ఏ ఈజ్ రియల్ పార్ట్ అండ్ బి ఈజ్ ఇమాజినరీ పార్ట్. మరి ఆ పార్ట్ కన్వర్ట్ చేయాలంటే అది ఏ ప్లస్ ఐబీ ఫామ్లో లేదంటే ఏం చేయాలి, కాంజుగేట్తో, డినామినేటర్ యొక్క కాంజుగేట్తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఏ మైనస్ ఐబీ బై ఏ ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబీ బై ఏ ప్లస్ ఐబీని దేంతో మల్టిప్లై డివైడ్ చేయాలి, ఏ మైనస్ ఐబీతో మల్టిప్లై అండ్ డివైడ్ ద కాంజుగేట్ ఆఫ్ డినామినేటర్. ఓకే, నౌ న్యూమరేటర్ బికమ్ ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్, డినామినేటర్ బికమ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. మీకు చెప్పాను కదా ఆల్రెడీ వీ హ్యావ్ ఏ ఫార్ములా ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. Now numerator a square, okay, plus b square and ib square minus 2a into ib by a square plus b square. Here ఏమవుతుంది, a square I square అంటే ఏంటి, -1 minus b square minus I into 2ab లేదా ప్లస్ I into minus 2ab by a square plus b square. సో ఫైనల్లీ ఏ మైనస్ ఐబీ బై ఏ ప్లస్ ఐబీ ఏమొచ్చింది, స్ప్లిట్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇందులో ఐలు లేవు కాబట్టి ప్యూర్ రియల్ అంటాము, ప్లస్ ఐ ఆఫ్ minus 2ab by a square plus b square. So here what is the real part? Real part ఏంటండి, a square minus b square by a square plus b square. Imaginary part ఏంటి ఇక్కడ,
ఐతో పక్కన ఉన్నది ఇమాజినరీ పార్ట్ అంటాం. దట్ ఈస్ -2ab/a² + b². సింపుల్. ఇవన్నీ ఇందాక మనం చేసినవన్నీ కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేయడమే. ఓకే, లుక్ ఇన్ టు దిస్. నెక్స్ట్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఒకసారి అడిగిందండి, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, 2 మార్క్స్కి. ఫైండ్ ది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 + 4i. ఓకే, సో దానికి సింపుల్గా ఇలా 2 స్టెప్లు వేస్తే సరిపోతుంది. ఓకే, ఒకటే స్టెప్ వేస్తే 2 మార్క్స్ పడేవో అని డౌట్ వచ్చినప్పుడు ఇలా నీట్గా రాయండి. ఓకే, ఇలా కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ a + ib is a - ib. Complex conjugate of a + ib is a - ib. Therefore, complex conjugate of 3 + 4i is 3 - 4i. Okay, so that's it. ఇలా రాసినందుకు జస్ట్ 3 + 4i కాంప్లెక్స్ కాంజుగేట్ 3 - 4i అని రాసినా కానీ 2 మార్కులు ఇచ్చేసాము అప్పుడు కరోనా టైంలో. ఓకే, సో సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ప్రోడక్ట్. ఇది కొంచెం అంటే ఒకసారి ప్రోడక్ట్ చేసినందుకు 1 మార్క్, దాని కాంజుగేట్ రాసినందుకు 1 మార్క్, అలా ఉంటుంది వెయిటేజ్. 3 + 4i × 2 - 3i. ఓకే, సో 3 × 2 హౌ మచ్? 6. నెక్స్ట్ 3 × -3i -9i. 3 3 is 9 కదా. 4i × 2 4 2 is 8i. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4 3 is 12i². i² అంటే ఏంటి? -1 కదా. సో 6 -9i + i -i -12 × i² అంటే -1. i² is nothing but -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 + 6 18 - i. ఓకే, సో దేని ఈజ్ ఈక్వల్ టు ఇది 3 + 4i × 2 - 3i ఈజ్ ఈక్వల్. సో దేర్ ఫోర్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ గివెన్ నంబర్ ఈజ్, ఇదేమో మనం ప్రోడక్ట్ చేస్తే 18 - i వచ్చింది కదా. దీని ఆన్సర్ సింప్లిఫికేషన్ a + ib ఫార్మాట్ 18 - i. క్వశ్చన్ అది కాదు. ప్రోడక్ట్ చేయడంతో పాటు a + ibతో కన్వర్ట్ చేయడంతో పాటు దాన్ని కాంజుగేట్ రాయమన్నాడు. సో కాంజుగేట్ ఆఫ్ 18 - i ఏమవుతుంది? 18 + i. సో కాంజుగేట్ ఈజ్ నథింగ్ బట్ రిప్లేస్ -i with +i. ఇఫ్ దెర్ ఈజ్ +i వీ హ్యావ్ టు రిప్లేస్ విత్ -i. +i ఉంటే -i పెట్టాలా, -i ఉంటే +i పెట్టాలా. దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. సో 2 + 5i times -4 + 6i is equal to 2 4 × -4 -i 2 × 6 12i 5i × -4 -20i plus into minus 5 4 is 20i. Next plus into plus 5 6 is 30i². Okay, now so minus i -20 plus 12 -8i plus 30 into i² -1 plus into -30 unnu -8 ఏమవుతుంది -38 అవుతుంది -8i. then is equal to the 2 plus 5i into -4 plus 6i. so therefore కాంజుగేట్ కనుక్కోమన్నాడు. ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చింది కాంజుగేట్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, i రిప్లేస్ విత్ -i. ఇక్కడ -i ఉంది కాబట్టి +i రాయాలి, సరిపోతుంది. మిగతా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. -38 + 8i ఈజ్ ద ఆన్సర్. ఓకే, -38 -8i ఉంది, దాని కాంజుగేట్ ఏమవుతుంది -38 + 8i. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, సో ఇందాక మనం చేసాం కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేసాం చూసామా, ఆ టైప్లోనే ఉంటుంది. ఓకే, సో దీనిపైన కూడా క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. అందులో ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, 7 + 24iకి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. 7 + 24i అని ఇవ్వకుండా అప్పుడప్పుడు 7, 24 అని కూడా ఇస్తాడు. ఓకే,
So let z is equal to 7 plus 24i. So multiplicative inverse of 7 plus 24i is equal to 1 by 7 plus 24i. దాన్ని రివర్స్ రాస్తే రెసిప్రోకల్ చేస్తే వచ్చేదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, నౌ ఇది రాసాము ఇక్కడ వరకు, దీనికి ఒక మార్క్ పడుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే అంటే దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేసి సింప్లిఫై చేస్తే ఒక మార్క్ వస్తుంది. ఎందుకంటే నీకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో ఎట్లా చేయాలని రాసినందుకే ఒక మార్క్ పడుతుంది. కాబట్టి ఈ స్టెప్ అన్న రాయాలి కనీసం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి కదా, 24i ఇంటూ 7 minus 24i by 7 minus 24i. Okay, so which is equal to 7 minus 24i. We have a formula a plus ib times a minus ib is equal to what? a square plus b square. ఓకే, మనకి ఫార్ములా ఉంది, నేర్చుకున్నాం, చాలాసార్లు ఉపయోగించినాం కూడా ఇదే వీడియోలో. సో హియర్ a 7 b 24, a square 7 square plus b square 24 square. Okay, so 7 minus 24i by 7 square 49. Okay, 24 square 576. So 625. సో స్ప్లిట్ చేస్తే 7 బై ఇక్కడి వరకు రాసినా ఓకే. నెక్స్ట్ ఏ ప్లస్ ఐబి ఫార్మాట్లో రాయమంటే ఐ ఇంటూ -24/625 ఏ ప్లస్ ఐబి ఫార్మాట్. సో దేర్ ఫోర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 plus 24i ఈజ్ 7/625 ప్లస్ ఐ ఆఫ్ -24/625. సో ఇలా కంక్లూజన్ కూడా రాసి అలవాటు చేసుకోండి. లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7, అని ఇస్తే దీన్ని కూడా ఆర్డర్డ్ పేర్లో రాయండి. 7/625, -24/625. ఎట్లా అడిగితే అట్లా చేయడం. ఓకే, సో సింపుల్ ప్రాబ్లం. సేమ్ దీనిలాగానే అది కూడా. సో ఏమి ఇచ్చాడు మనకి? z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా. కాస్ థీటా సైన్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, సో z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నౌ ఏం కనుక్కోవాలి మనం? z మైనస్ 1/z. సో ఇండైరెక్ట్గా 1/z కనుక్కోవాలి. 1/z అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/cos θ ప్లస్ ఐ సైన్ థీటా. సో దీన్ని కాంజుగేట్తో మల్టిప్లై అండి. cos θ మైనస్ ఐ సైన్ థీటా బై cos θ మైనస్ ఐ సైన్ థీటా. సో ఒక స్టెప్లో ఇది రాయండి అవసరమైతే. 1/z ఈజ్ ఈక్వల్ 1/cos θ ప్లస్ ఐ సైన్ థీటా రాసి నెక్స్ట్ స్టెప్లో ఇలా మల్టిప్లై డివైడ్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో 1/cos θ ప్లస్ ఐ సైన్ థీటా టైమ్స్ cos θ మైనస్ ఐ సైన్ థీటా బై cos θ మైనస్ ఐ సైన్ థీటా. నౌ cos θ మైనస్ ఐ సైన్ థీటా ఇంటూ 1 ఏమవుతుంది? cos θ మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. బై కింద డినామినేటర్లో మీకు చెప్పాను కదా, ఏ ప్లస్ ఐబి ఆఫ్ ఏ మైనస్ ఐబి అంటే ఏమవుతుందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. ఏ అంటే కాస్ థీటా, బి అంటే సైన్ థీటా కదా. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. వీ నో దట్ వీ హ్యావ్ ఐడెంటిటీ. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత? 1 కదా. సో కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 అవుతుంది. దేర్ ఫోర్ 1/z ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో నౌ z మైనస్ 1/z కనుక్కోమన్నాడు మనల్ని. దిస్ ఈజ్ ద క్వశ్చన్. z మైనస్ 1/z. z అంటే ఏంటి? సబ్స్టిట్యూట్ చేయండి. z అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫ్రమ్ 1. ఓకే, మైనస్ ఆఫ్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. మైనస్ డేంజరస్ సింబల్, మధ్యలో మైనస్ ఉంది కదా, బ్రాకెట్లు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మిస్టేక్ అయిపోతుంది. ఓకే, నౌ కాస్ థీటా ప్లస్ సైన్ థీటాని అలానే ఉంచండి. మైనస్ ఇంటూ కాస్ థీటా మైనస్ కాస్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ థీటా.
cos theta cancel. Finally z minus 1 by z is equal to I sin theta plus I sin theta, 2I sin theta, 2I sin theta. So this is the answer. 2 marks ki important question. Z ఇచ్చింది రాసి 1 by z అంటే రెసిప్రోకల్ చేయాలి, మల్టిప్లికేట్ ఇన్వర్స్ కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి, దెన్ సబ్ట్రాక్ట్ ఇట్. ఓకే రైట్. నెక్స్ట్ ఇది ఒక మోడల్, ఇవి కూడా అడుగుతున్నాడు. ఏంటంటే జస్ట్ ఐలతో ఆట. ఓకే, సింప్లిఫై I square I power 4 I power 6 up to how many terms? Odd number of terms. Okay, so take this one solution. I square plus I power 4 plus I power 6 plus so on 2n plus 1 number of terms. ఓకే, మనకు తెలుసు I square అంటే ఏంటి? -1. ఓకే, I power 4 అంటే +1, నెక్స్ట్ I power 6 -1, నెక్స్ట్ +1, ఇట్లా ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ఉంటాయి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్? 2n ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆలోచించండి. ఓన్లీ ఒకటే టర్మ్ తీసుకుంటే ఆన్సర్ ఏంటి? -1. రెండు టర్మ్స్ తీసుకొని సమ్ చేస్తే -1 + 1 ఆన్సర్ ఏంటిది? 0. -1 + 1 ఎన్ని? 0. 3 టర్మ్స్ తీసుకుంటే -1 + 1 0, మళ్ళీ 0కి -1 యాడ్ చేస్తే -1. మళ్ళీ 4 టర్మ్స్ తీసుకుంటే ఇవి 0 ఇది 0. సో ఏమర్థమైంది? ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకుంటే ఆన్సర్ 0, ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకుంటే ఆన్సర్ -1. ఓకే, సో ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఒక టర్మ్ యాడ్ చేస్తే -1, నెక్స్ట్ 3 టర్మ్స్ యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ -1, నెక్స్ట్ 5 టర్మ్స్ యాడ్ చేస్తే 3 4 5 టర్మ్స్ యాడ్ చేస్తే కూడా ఆన్సర్ -1. ఎందుకంటే నెక్స్ట్ -1 + 1 -1 + 1 క్యాన్సిల్ -1 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ -1. కొంచెం ఆలోచించి చేయాలి దాన్ని. ఇక్కడ కొంచెం అదే టైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1 + I by 1 - Iలో ఇన్ LHS ఐఎమ్ టేకింగ్ 1 + I by 1 - I. ఓకే, ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తున్నాను. సో దీన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే కాంజుగేట్ ఏంటిదండి? 1 + I 1 + I, డినామినేటర్ 1 - I, దాని కాంజుగేట్ వచ్చేసి 1 + I by 1 + I. క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ n సాటిస్ఫైయింగ్ 1 + I by 1 - I whole power n is equal to 1. n ఏ పాజిటివ్ ఇంటిజర్, చిన్న పాజిటివ్ ఇంటిజర్, ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటే ఆన్సర్ 1 అవుతుంది. దట్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ A + IB ఫార్మాట్ లేదు, దాన్ని ఆ ఫార్మాట్కి మారుద్దాం ఫస్ట్. సో దట్ ఈస్ 1 + I by 1 - I multiply and divide with its conjugate. So which is equal to numerator 1 + I whole square, denominator A + IB into A - IB ఫార్మాట్లో ఉంది. సో A + IB into A - IB అంటే ఏంటండి? A² + B². సో దట్ ఈస్ 1 square plus again 1 square. Numerator A + B whole square, A² plus B² plus 2AB. Denominator 1 + 1 2. Here 1 square 1, I² -1, 2 into 1 into I 2I. 1 - 1 cancel, 2I by 2 cancel I. సో therefore మనకి 1 + I by 1 - I తీసుకుంటే ఏమొచ్చింది? ఆన్సర్ I వచ్చింది. నౌ 1 + I by 1 - I whole power n అంటే ఏంటిది? I power n. అంతే కదా, 1 + I by 1 - I whole power n అంటే ఏంటిది? I power n. నౌ టేక్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్ అంటే అర్థం ఏంటిది? 0 పాజిటివ్ ఇంటిజరా? నో. ఓకే, 0 పాజిటివ్ ఇంటిజర్ అయితే I power 0 1 అయిపోతుంది, ఆన్సర్ 0 అయితే. కానీ 0 పాజిటివ్ ఇంటిజర్ కాదు, 1 నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్ ఇంటిజర్స్ అంటే. I power 1 I, I² -1, I³ -I, I power 4 1. అంటే పాజిటివ్ ఇంటిజర్లో ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎవరు? 4 పెడితే ఆన్సర్ ఏమవుతుంది? 1. సో I power n is equal to 1 for n is equal to 4.
ఐ పవర్ ఎన్ ఎప్పుడు 1 అవుతుంది? ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఐ పవర్ 4 1 అవుతుంది, ఐ పవర్ 8 కూడా 1 అవుతుంది. కానీ క్వశ్చన్ ఏంటిది? లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్లలో లీస్ట్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్కి 1 అవుతుంది అనేది క్వశ్చన్. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4కి 1 అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే దానికి స్క్వేర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ మొత్తానికి గుర్తుపెట్టుకోండి. రూట్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్ రూట్ సేమ్ టర్మ్ కానీ ప్లేస్లో ఏముంటుంది? మైనస్ ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ ఏ మైనస్ ఐబి ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ప్లస్ ఉంది కదా, ప్లస్ మైనస్ ఉంటే మైనస్, ముందు ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. దీన్ని మర్చిపోవద్దు. 2 రూట్స్ వస్తాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే వి విల్ గెట్ 2 రూట్స్. ఓకే, సో నౌ ఇవి 3 క్వశ్చన్స్ ప్రీవియస్లో రిపీట్ అయినాయి 2 మార్క్స్కి. సో అవి చెప్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ అనగానే ఈ ఫార్ములా రాయండి. రూట్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్, ఫార్ములాకే మార్క్ ఉంటుంది. ఓకే, ఫార్ములా రాయండి. నౌ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 24i లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ అని మెన్షన్ చేస్తాడు. 7 ప్లస్ 24i కదా. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 7, బి ఎంత? 24. ఓకే, నౌ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? 7 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 24 స్క్వేర్ ప్లస్ ఏ 7/2 ప్లస్ ఐ ఇంటూ రూట్ ఆఫ్ సేమ్ రూట్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ మైనస్ 7/2. ఫార్ములా రాయాలి. ఓకే, ఫార్ములా రాసిన తర్వాత సబ్స్టిట్యూషన్. ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ప్లస్ ఆర్ మైనస్ 7 స్క్వేర్ ఎంత? ఇందాక చేసాం ప్రాబ్లమ్స్లో. 7 స్క్వేర్ 49, 24 స్క్వేర్ 576, 576 ప్లస్ 49 625, రూట్ 625. రీడ్ 625 ప్లస్ 7/2 ప్లస్ ఐ ఇంటూ ఇది కూడా రూట్ 625 మైనస్ 7/2. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ బ్రాకెట్ మెయింటైన్ చేయండి. 625 అంటే 25 ప్లస్ 7/2 ప్లస్ ఐ ఇంటూ 25 మైనస్ 7/2. సో ప్లస్ ఆర్ మైనస్ 25 ప్లస్ 7 అంటే ఎంత అండి? 32/2 ప్లస్ ఐ ఇంటూ 25 మైనస్ 7 ఎంత? 18/2. ఓకే, 2 16s 2 9s. సో ఫైనల్లీ therefore root 7 plus 24i is equal to plus or minus 16కి రూట్ ఎంత అండి? 4 ప్లస్ 9కి రూట్ ఎంత? 3, 4 ప్లస్ 3i ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 3i ఈజ్ ద ఆన్సర్. ఓకే, రైట్. సేమ్ ఇదే విధంగా దీనికి కూడా చేయొచ్చు. -5 ప్లస్ 12i ఏ -5 b12 పెట్టుకొని చేయండి. ఇది a3 b4 పెట్టుకొని చేయండి. ఓకే, నేను మీకు ఇక్కడ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే చేద్దాం. ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, సేమ్ రిప్లై చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ ఇది 4 ప్లస్ 3i వచ్చింది కదా. సో నెక్స్ట్ చూద్దాం. సింపుల్, జస్ట్ 2 స్టెప్లలో వచ్చేస్తుంది అంతే. సెకండ్ ప్రాబ్లం, రూట్ ఆఫ్ -5 ప్లస్ 12i ఈ ఫార్ములా రాయాలి యాజ్ ఇట్ ఈజ్గా. ఓకే, సో ఏ ఎంత? -5 b12 కదా. నౌ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ -5 స్క్వేర్ బి స్క్వేర్ 12 స్క్వేర్ ఏ -5/2 ప్లస్ ఐ ఇంటూ మళ్ళీ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే -5 ప్లస్ బి స్క్వేర్ 12 స్క్వేర్ -5/2. ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ ఏ అంటే -5
మైనస్ డేంజరస్ సింబల్, బీ కేర్ఫుల్. ప్లస్ ఆర్ మైనస్ రూట్ మొత్తానికి ఉంది. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. 12 స్క్వేర్ 144 మైనస్ 5 స్క్వేర్ 25. రెండింటిని యాడ్ చేస్తే 169. సో రూట్ 169 మైనస్ 5/2 ప్లస్ I ఇంటూ రూట్ 169 ప్లస్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 169కి రూట్ ఎంత అండి? 13. 13లోకి వెళ్ళి 5 పోతే 8/2 ప్లస్ I ఇంటూ రూట్ 169 13 ప్లస్ 5 అంటే 18/2. 2 9s 2 4s. ఓకే, సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ రూట్ -5 ప్లస్ 12I ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4కి రూట్ ఎంత? 2 ప్లస్ 9కి రూట్ 3. 2 ప్లస్ 3I. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సేమ్ దీనికి కూడా చేయండి. 3 స్క్వేర్ దీనికి ఏమొస్తుంది? రఫ్గా వేస్తున్నాను. ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 9 25 ప్లస్ 3/2. ఓకే, ప్లస్ I ఇంటూ రూట్ 25 మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 25కి రూట్ 5. 5 ప్లస్ 3 8/2. 5 మైనస్ 3 2/2. 2 క్యాన్సిల్. 2 4s. ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ I. 1కి రూట్ 1, 4కి రూట్ 2. ఓకే, సో రూట్ 3 ప్లస్ 4I. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 4I అంటే ఆన్సర్ ఏంటిది? ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ I. ఇలా స్క్వేర్ రూట్ కనుక్కునే ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు, వాటిని కూడా బాగా చూసుకోండి. ఓకే, సో ఇందులో ఈ వీడియోలో మనం A ప్లస్ IB ఫార్మ్కి కన్వర్ట్ చేయడం, నెక్స్ట్ కాంజుగేట్ కనుక్కోవడం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఈ 4 చూసాము. ఓకే, సో వీటిపైన మ్యాక్సిమం 2 మార్క్స్ అడుగుతున్నాడు. ఓకే, ఒకవేళ మిస్ అయితే పోలార్ ఫామ్ కానీ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ కానీ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ పైన క్వశ్చన్స్ రేర్గా అడుగుతున్నాడు. అవి కూడా రిపీట్ అవుతున్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియోలో ఇవన్నీ ఏమైతే నేర్చుకున్నామో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.